అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. యలనూరు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. ప్రతాప్ రెడ్డిపై కర్రలు రాడ్లతో దాడి చేశారు. ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా టీడీపీ నేతలు అటాక్ చేశారు. దీంతో గాయాలతోనే పిఎస్ వద్ద బైఠాయించారు జెడ్పీటీసీ కార్యకర్తలు. ధర్నా చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డారు టీడీపీ నేతలు. ఒకసారి మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం. ఇదే ఘటనకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి చెప్పండి. సో ఇది నిత్య నూతనం. సో ప్రతిరోజు ఈ వార్త ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. సో కొత్త సంవత్సరం రోజు కూడా తప్పని పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ శ్రేణులు లీడర్లే టార్గెట్గా జరుగుతున్న దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. ఎందుకు జరిగింది గొడవ? ఖచ్చితంగా ఎందుకంటే ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా చేసుకుంటూ ఉంటే టీడీపీ నేతలు మాత్రం హింసా రాజకీయాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూ ఇయర్ వేడుకలను చేసుకోవడం టీడీపీ నేతలకు ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సింగనమల నియోజకవర్గం యలనూరు మండలం వెనపూసపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఒక విందు అరేంజ్ చేశారు. తన మిత్రులు అదేవిధంగా పార్టీ నేతలు కూడా అందులోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఘనంగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారన్న అక్కసుతో టీడీపీ నేతలు ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చేసుకుంటున్న విందు పైన తొలుత రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఇదేంటని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై హత్యాయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున కర్రలు రాడ్లతో వచ్చిన టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి పైన దాడి చేశారు. ఆయన్ని అక్కడికక్కడే హతమార్చేందుకు ప్రయత్నించడంతో మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతల దాడులను ప్రతిఘటిస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి ప్రస్తుతం యలనూరు పోలీస్ స్టేషన్ వద్ద గాయాలతోనే బోగాతి ప్రతాప్ రెడ్డి అదేవిధంగా మరో నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందులో గాయపడ్డారు. వారితో పాటు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతసేపు ధర్నా చేసి అనంతరం టీడీపీ నేతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే టీడీపీ హింసా రాజకీయాలు కొనసాగడం పట్ల పూర్తి స్థాయిలో ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.